హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం 63వ శ్లోకం. ఓం క్రోధాద్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే 62వ శ్లోకంలో పరమాత్మ ఏం చెప్పినాడు? విషయాల మీద ఆసక్తి తగ్గించుకోవాలి, తగ్గించుకోకపోతే కోరిక ఏర్పడుతుంది, కోరిక తీరకపోతే కోపం వస్తుంది అని చెప్పాడు కదా. ఆ కోపం వలన క్రోధాద్ భవతి సమ్మోహః. కోపం వచ్చినప్పుడు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏ రకంగా చేయాలి, ఏ రకంగా చేయకూడదు అనే వివేకం నశించిపోతుంది. వివేకం అనేది అస్సలు పని చేయదు. సమ్మోహాత్ స్మృతి విభ్రమః. ఆ కోరిక, ఆ కోపం ఎక్కువైనప్పుడు మనం చదువుకున్నది, మనం విన్నది, మనం ఆలోచించింది ఏది గుర్తు ఉండదు ఆ టైంలో. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో. కోపం వచ్చినప్పుడు అస్సలు ఆలోచించలేము. బుద్ధికుండే బలము, జ్ఞాపక శక్తి నశిస్తాయి. ఎవ్వరు ఏమి చెప్పినా ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని చెప్పినా చెవికెక్కదు, మనస్సుకు అసలే ఎక్కదు. మనస్సు అర్థం చేసుకునే యోగ్యత పూర్తిగా నశించిపోతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధినాశాత్ అంటే సర్వనాశనము. అతనికి ఎటువంటి విలువ, ఉపయోగము, ప్రయోజనము అంటే జీవించి ఉండి కానీ విలువ ఉండదన్నమాట అటువంటి వాళ్లకు. మిగతా ప్రాణుల కంటే విలక్షణంగా పరమాత్మ చెప్పినది అర్థం చేసుకొని జీవిస్తే మనిషిగా జీవించినట్లు అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. అంటే మనం కానీ ఏం చేయాలంటే విషయాల మీద కొంచెము ఆలోచన తగ్గించుకొని, విషధ్యానము కొంచెం తగ్గించుకొని, వస్తువుల మీద ఉండే కోరికను, తాపత్రయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దానికి పరమాత్మ మీద భక్తిని పెంచుకుంటూ, విషయాల మీద, వస్తువుల మీద ఆసక్తి తగ్గించుకుంటూ, ఆలోచన తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అట్లా చేస్తే ఆ వ్యక్తి తన జీవితాన్ని సార్థం చేసుకున్నట్లే. హరి ఓం తస్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2లో 64వ శ్లోకం. ఓం రాగద్వేష వియోక్తైస్తు విషయానీంద్రియైశ్చరన్ ఆత్మవశ్చైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. అంటే ఏం చెప్తున్నాడంటే పరమాత్మ దీంట్లో ఏ వస్తువును కానీ, ఎవరినైనా కానీ రాగము కానీ అంటే ఇష్టముతో కానీ, ద్వేషముతో కానీ చూస్తే, ఏ వస్తువునైనా కోరికతో కానీ ఇది కావాలి, అది వద్దు అని కానీ చూస్తే, అలా కాకుండా రాగద్వేష వియుక్తైస్తూ కోరిక కానీ, ద్వేషం కానీ, ఇష్టం కానీ, ద్వేషం కానీ లేకుండా విషయాలను ఇంద్రియాలతో గ్రహించడం. విషయాన్ ఇంద్రియైశ్చరన్. రాగద్వేషం లేని భావనతో వస్తువులను ఉన్నది ఉన్నట్లుగా చూడడం అనే అలవాటు మనం చేసుకుంటే అప్పుడు ఇంద్రియాలు మన వశంలో ఉంటాయి. ఆత్మవశ్చై. ఇంద్రియాలు మన ఆధీనంలోకి రావాలంటే ఏమి చేయాలి? విధేయాత్మ. మొదట మనస్సును అదుపులో ఉంచుకోవాలి. మనస్సును అదుపు చేసుకోగలిగితే, బుద్ధిని కంట్రోల్ చేసుకోగలిగితే, ఆ రెండు కంట్రోల్ చేసుకుంటే గాని ఈ రాగద్వేషాలు అదుపులోకి రావు. రాగద్వేషాలు లేకుంటే
ఏ వస్తువును చూసినా మన బుద్ధి చాంచల్యానికి గురవ్వదు. ప్రసాదం అది గచ్చతి, మన మనస్సు ప్రసన్నంగా ప్రశాంతంగా ఉంటుంది. బుద్ధి స్థిరంగా లేకుంటే, మనస్సు చాంచల్యానికి గురవుతే మనిషి లోపల దుఃఖాలను అనుభవిస్తాడు. ఈ దుఃఖాలకు కారణం ఏమిటంటే, మనము కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దుఃఖాన్ని విచారాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే క్లాసెస్ ఉన్నాయి. కానీ వీటన్నింటికి కారణమైన సర్వవ్యాధిహరంలాగా వీటన్నింటికి కారణమైన రాగద్వేషాలను లేకుండా ఉండడం, మనకు ఇంద్రియ వాసన ద్వారా కోపం వచ్చినా ద్వేషం వచ్చినా నష్టం కలిగేది మనకే. ఈ భావనలకు లోను కాకుండా విషయాలను స్వచ్ఛంగా తెలుసుకోగలగాలి. ఆయా విషయాలను స్వచ్ఛంగా చూడగలగడం అనే అలవాటు చేసుకోగలిగితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వస్తువులను ఆయా ఇంద్రియాలతో స్వచ్ఛంగా చూడగలిగితే మనస్సుకు బుద్ధికి ప్రశాంతత ఏర్పడుతుందని పరమాత్మ ఈ శ్లోకంలో ఉపదేశించాడు. హరి ఓం తత్సత్.